తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేగుంట మండల కేంద్రంలో వ్యాపారులు చికెన్ దుకాణాలను బంద్ చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే కమిషన్ భారీగా తగ్గించడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దుకాణాల అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ వ్యాపారస్తులు నిర్వహించిన ర్యాలీకి చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, కాంగ్రెస్ నాయకులు సండ్రగు సతీష్, వార్డు సభ్యులు ఆరిఫ్ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ సామాన్యుల ఆహార అలవాట్లలో కీలకమైన చికెన్ విక్రయాలపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కంపెనీలతో మాట్లాడి వ్యాపారులకు నాణ్యమైన మార్జిన్ దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. షాపు యజమాని షకీల్ మాట్లాడుతూ రవాణా ఖర్చులు పెరిగినా కంపెనీలు తమకు ఇచ్చే కమిషన్ పెంచకపోవడం అన్యాయమని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు మహమ్మద్ సలీం, మహమ్మద్ కలీం, హమీద్, కటిక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట గ్రామంలో యాజమాన్యం మొత్తం కలిసి దుకాణాలు బంద్ చేసి రోడ్డు మీద అన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కారణం ఏమనగా పైన పెద్ద పెద్ద కంపెనీ కుమ్మక్కై అందరూ కలిసి ఎంతైతే మాకు మార్జిన్ దొరకాలో ఆ మార్జిన్ ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మాకు రిటైల్ కౌంటర్ల ఏం తక్కువ రేట్ చేసి అమ్మే సౌకర్యం లేకపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఖర్చులన్నీ మీద పడుతున్నాయి, ట్రాన్స్పోర్టింగ్ మీద పడుతుంది. రియల్ వైపు షటర్ల కిరాయిలు, ట్రాన్స్పోర్టింగ్ ధరలు చాలా పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఎంతైతే మార్జిన్ రావాలి అంత మార్జిన్ దొరకక తీవ్ర ఇబ్బందులు అవుతున్నాం. ఇంకోటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కలిసి మాకు పేపర్ స్టేట్మెంట్ ఇస్తలేదు. ఇట్లా మార్జిన్ మీరు ఎంత రిటైలర్ అవసరం అంటున్నారో అంత మార్జిన్ మేము ఇస్తామని చెప్తారు. కాబట్టి మేము ఈరోజు ఇట్లా రోడ్డు మీద నిరసన చేస్తున్నాం. ఈ నిరసనను అనుసరించి వాళ్ళు కంపెనీలు మేము మాకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు మేము ఇట్లా నిరసన చేస్తామని మా యొక్క మనవి. పౌల్ట్రీ వ్యాపారస్తులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీద వాళ్లకు కార్యక్రమం వెళ్ళాలంటే చికెన్ చాలా అవసరం. చికెన్ మీద హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్ముకునే వాళ్ళకు కమిషన్ ఇవ్వకుండా వ్యాపారం చేస్తే ఎంతోమంది ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళ జీవనోపాధి ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నది. కనుక చికెన్ వ్యాపారస్తులు ఆలోచన చేసి వీళ్ళకి మార్జిన్ ఇవ్వండి. రిటైల్ వాళ్ళు మళ్ళీ కస్టమర్లకు కూడా మార్జిన్ తోటి చికెన్ అమ్ముతారు. చికెన్ ధర తక్కువైతేనే బీద వాళ్ళ కార్యక్రమాలు అవుతాయి. కనుక బాగా ఆలోచన చేసి వీళ్ళకి న్యాయం చేయగలరని కోరుతున్నాము. అదే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి షాపు బంద్ చేసేస్తాము, చికెన్ అమ్మరు. జాగ్రత్త.